హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య సారీస్ చాప్టర్. ఈరోజు నేను సూపర్ వాల్యూ అనే స్టోర్కి వచ్చాను. ఊరికే విజిట్ చేసి అలా ఏమన్నా తీసుకుందామని చెప్పి. ఇక్కడంతా ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో అన్నీ లైక్ మనకి ఫ్లవర్ బొకేస్ అన్నీ డిస్ప్లే చేశారు. అండ్ ఈ సెక్షన్లో చూస్తే ఆర్గానిక్ అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అనమాట, ఆర్గానిక్గా గ్రో చేసినవి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫ్లవర్ బుకేస్ డిఫరెంట్ టైప్స్వి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ బుకే వచ్చేసరికి ఒక €9, €10 అలా పడుతుంది. ఇంకా మన ఇండియన్ మనీలో చూడొచ్చు, లైక్ ₹1000 అలా పడుతుంది అనమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే క్రాసింగ్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్వి ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఒకటి తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, లైక్ 4-5 అలా తీసుకుంటే మనకి అక్కడ మెన్షన్ చేశారు కదా €4కి, €4.50కి అట్లా వస్తుంది అనమాట. ఈ సెక్షన్ అంతా ఏంటంటే మనకి 2 for €6 అని చెప్పి డిస్ప్లే చేస్తారు. ఇక్కడ అంతా మనకి డిఫరెంట్ టైప్స్ మీట్లోనే చాలా రకాలు లైక్ రెడీ టు ఈట్ లాగా చాలా దొరుకుతాయి అనమాట. అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా, ఇన్స్టాంట్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. అండ్ మిల్క్వి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్నాక్స్ అనమాట. ఇంకా ఈ సెక్షన్లో కూడా లైక్ పిజ్జాస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టోర్ ఏంటంటే ఇక్కడ లైక్ మనకి కేక్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోర్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ స్టోర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఐర్లాండ్లో సూపర్ వాల్యూ. ఇంక ఇక్కడ చూసారా, క్రిస్మస్ వచ్చేసింది కదా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఇవి క్యాండిల్స్ అనమాట, గిఫ్ట్ చేయడం చాలా బాగుంటాయి ఎవరికైనా. అండ్ ఇక్కడ చూసారా, మనకి మన ఇండియాలో లాగే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అని చెప్పి అలా. ఇవన్నీ అంతా వాషింగ్ లిక్విడ్స్ అనమాట క్లాత్స్కి. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి స్పైసెస్ అనమాట, డిఫరెంట్ టైప్స్. అంటే మనకు కావాల్సినవన్నీ ఇక్కడ తీసేసుకోవచ్చు. క్లోవ్స్ అని చెప్పి అలా డిఫరెంట్వి ఉన్నాయి. మనకు కావాల్సినవన్నీ ఒకే చోట ఇలా సిన్నమోన్ స్టిక్స్ అన్ని ప్రైజెస్ చూసారు కదా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ డిస్ప్లే బోర్డులో. లైక్ €3, €2 అలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి సాసెస్. ఇంక ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్లో వేసుకొని తింటూ ఉంటాం కదా, సాసెస్ డిఫరెంట్ టైప్స్వి అన్నీ ఈ సెక్షన్లో డిస్ప్లే చేశారనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోయా సాస్ అని అట్లా ప్రతి ఒక్కటి ఉండింది. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ నూడిల్స్ చూసారా, ఇక్కడ మన ఇండియాలో లాగే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రామెన్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బ్రెడ్ క్రమ్స్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్వి ఉన్నాయి. ఇదంతా పిజ్జా ఏంటంటే ఇక్కడ ఇన్స్టాంట్గా తీసుకెళ్ళిపోయి మనం ఓవెన్లో పెట్టేసుకొని 10 minutes తినేయచ్చు అనమాట. ఇక్కడేమో చాక్లెట్స్ డిస్ప్లే చేసే, క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్కి సంబంధించిన స్టఫ్ అంతా ఉంటుంది అనమాట ఎక్కువగా ఇప్పుడు స్టోర్స్లో. ఇక్కడ చూసారా మనకి అన్ని, అంటే ఇప్పుడు ప్రింగిల్స్ అనేవన్నీ తింటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకి కెలాగ్స్ కార్న్ఫ్లెక్స్ అని కానీ, మార్నింగ్ టైంలో ఓట్స్ అని కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అని అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా ఇక్కడ కాఫీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట, మనకి డిఫరెంట్ టైప్స్వి. ఇంకా ఈ సాసెస్ చూసారు కదా మనకి మయోనీస్లు అవి. ఇంక ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ కేబుల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇలా స్టోర్స్లోనే కొనేసుకొని వాడేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లోనే మనకి లైక్ బిల్లింగ్ అనేది చేస్తారు మోస్ట్లీ. ఇంకా సెల్ఫ్ చెకింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా అలా చూసేసాం కదా. బాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.